శ్రీ శివరహస్యంలో ఒక ప్రధానమైన అంశతో మీ ముందుకు వచ్చాను. శివరహస్యంలో ఒక విషయం పరమశివుడు ఏం చెప్తున్నారంటే, ఈశ్వర దర్శనమును గూర్చి ఉపదేశించుటకు ప్రతిబంధకమైన అవిద్య నశించవలెను. అప్పుడే బ్రహ్మ విద్యను ఆమూలాగ్రము కైవసము చేసుకునదగును. విషయాదుల పైకి పోయి శక్తిహీనవంతుడు మనస్సు యొక్క కల్మషమును నిశేషముగా తొలగించుటకు చిరాభ్యాస విశేషముతో చేయబడు తపస్సు సాధకునికి అత్యంత పుణ్యఫలమైనది. ఈశ్వర దర్శనం కావాలంటే అవిద్య నశించాలి, అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం అంటే ఏమిటంటే విషయవాంక్షల్ని విషంగా త్యజించాలి. అజ్ఞానము అవిద్య అంటే ఏంటంటే శరీర మనస్సులే నేను అని భ్రమలో ఉండకూడదు, అంటే దేహాత్మ భావన ఉండకూడదు. మనోశరీరంతో తాదాత్మ్యం చెందితే ఇలాంటి విషయాలలో నీవు తగులుకొని బంధీకృతం అయిపోతావు. దాని నుంచి విడిపడినప్పుడు అజ్ఞానము నుంచి బయటికి, అవిద్య నుంచి బయటకు వచ్చినట్లు. అప్పుడు నీవు ఆత్మస్వరూపుడు అని గుర్తిస్తావు. అంటే ఈశ్వర దర్శనం అప్పుడు నీకు ఆ క్షణం అవుతుంది. ఇది ఇంకొక మార్గం చెప్పారు పరమశివులు శ్రీ శివరహస్యంలో. అట్టి ఆవశ్యకత లేదని, ఘోర తపాదులు చేయకపోయినా, ఎన్ని పాపములు చేసినా అంత్యకాలమున స్థానురూప శంభుని స్మరించి కైవల్యము పొందవచ్చునని కూడా ఉన్నది. అట్లా కూడా చెప్పారు పరమశివుడు. అంటే అంత్యకాలమున నీ దేహము విడిచిపెట్టే సమయము, ఆ క్షణంలో శంభుని స్మరించి, శివుని స్మరించినట్లయితే, శివుని తలంపులోకి వచ్చి స్మరణ చేస్తే ఏమవుతుంది? కైవల్యము పొందవచ్చు.